నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు అన్నా లెజినోవా. సుప్రభాత సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం కూడా అందించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం కూడా స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అన్నా కొడదల మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం పద్మావతి కళ్యాణకట్టలో భక్తులందరితో పాటు తలనీలాలు కూడా సమర్పించారు. అన్యమతస్థురాలు కాబట్టి టీటీడీ నిబంధనల మేరకు డిక్లరేషన్ పై సంతకం చేయడంతో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ అప్పట్లో జగన్ ససేమిరా అనడం, ఇప్పుడు అన్నా లెజినోవా సంతకం పెట్టడంతో చూసి నేర్చుకోమంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. మరేంటి దీంతో జగన్ కు కొత్త కష్టాలు ఏమైనా మొదలయ్యాయా? డిస్కస్ చేద్దాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రావి సౌజన్య గారు, జనసేన నాయకురాలు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారు, వైసీపీ నాయకులు, సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి రావి సౌజన్య గారు. సౌజన్య గారు, మొత్తానికి మార్క్ శంకర్ బయటపడడంతో ఆ రోజు నుంచి అందరూ చాలా ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ అన్నా లెజినోవా తన మొక్కులు కూడా చెల్లించుకున్నారు. అయితే అన్నా లెజినోవా ఇవాళ హిందూ సాంప్రదాయం ప్రకారం వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకోవడం పట్ల చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ నెటిజన్లు కూడా చాలా పోస్ట్ చేస్తున్నారు. పొద్దు నుంచి మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఒక రష్యా దేశస్తురాలు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టి వెళ్ళాలి అనే నియమ నిబంధనల్ని పాటించి మరి వెళ్లారు. నిజంగా అది చాలా అభినందనీయం కదా. నమస్కారం సభ్యులకి, అలానే ప్రైమ్ వీక్షకులకు కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ మనం ముఖ్యంగా నిజంగా అన్నా లెజినోవా గారు చేసిన ఏదైతే ఈ తలనీలను సమర్పించడం వచ్చు, డిక్లరేషన్ సమర్పించడం వచ్చు, ఇవన్నీ మనం చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒక మాట చెప్పడం చాలా తేలిక. అధ్యక్షుల వారిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం పాటిస్తున్నారో, లేదంటే ఈ ప్రజల కోసం నేను ఉన్నాను, నాకు ప్రజల కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం, ప్రజలే తర్వాత కుటుంబం అని చెప్పి అన్న మాటల్ని నిరూపిస్తా అన్నా లెజినోవా గారు కూడా ఆయన సపోర్ట్ ఉంటా, బిడ్డకి అంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఆయన ధర్మాన్ని ఆయన పాటించి ఆయన బాధ్యతని ఆయన చేసిన తర్వాతే ఆయన సింగపూర్ వెళ్ళటం అవ్వచ్చు. లేదా ఆ తర్వాత ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఆవిడ మొక్కు చెల్లించుకోవడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యపడుతున్నా. అంటే అసలు ముందు ఆ ధర్మాన్ని తీసుకుంటాం, ఆ ధర్మం మీద ఎంత గౌరవం ఉంది. అలాగే సంస్కృతి సంప్రదాయాల మీద ఆవిడ మీరు ఎప్పుడైనా గమనించవచ్చు. ఇక్కడ ఏ కార్యక్రమాలైనా సరే చక్కగా చీరకట్లు ఆవిడ ఒరిజినల్ రష్యన్ అయినప్పటికీ కూడా చక్కగా చీరకట్లో వచ్చి అన్ని బాధ్యతలు ఆవిడ చాలా చక్కగా నిర్వర్తిస్తారు. అంటే మాట చెప్పడం ఎవరికైనా తేలిక. ఆ మాట చెప్పినప్పుడు నిలబెట్టుకోలేని చాలా మంది ఉన్నారు. కానీ మాట చెప్పిన దాని ప్రకారం అలాగే తూచా తప్పకుండా పాటించడం అనేది కేవలం మెగా కుటుంబానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అన్నా లెజినోవా గారికి సాధ్యం అన్నట్టుగా ఈ రోజు ఆ తల్లిలను సమర్పించేవారు. ఆ తల్లిని సమర్పించడం కూడా ఎక్కడా కూడా ప్రోటోకాల్ లాగా కానీ అలా కాదని ఒక సామాన్య భక్తురాలుగా వెళ్ళి అక్కడ తనలను సమర్పించి ఆ భోజనంలో భోజనం చేసి, అంటే ఎన్ని మనం గమనించినట్టయితే నిజంగా ఒకరికి ఆదర్శప్రాయంగా ఉంటారే తప్పితే ఎవరితోనూ వేలెత్తి చూపించుకునే పరిస్థితి ఉండదని చెప్పని మరొకసారి నిరూపించుకోరు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు ఎన్ని చూసిన వ్యక్తులు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? మెళ్ళో సిలివేసుకొని ఒక రాజకీయ కపట నాటకం కోసం తీర్థం పుచ్చుకున్నట్టుగా పుచ్చుకున్న వ్యక్తులు ఏం చెప్తారు? 5 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారికంగా లాంఛనంగా చేయాల్సిన పట్టు వస్త్రాలు సమర్పించిన దాంట్లో కూడా భార్యని పక్కన పెట్టుకోలేని వ్యక్తులు ఏం చెప్తారు? ఇవన్నిటికీ ఎవరు ఏం సమాధానం చెప్తారని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నామండి. అంటే ఈ రోజు ఎవరు క్వశ్చన్ చేయడం కాదు, మన బాధ్యత అందరినీ గౌరవించాలి. అది ఏ రోజన్నా సోనియా గాంధీ దగ్గర నుంచి కానీ భారతి గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా చేశారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నానండి. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఆవిడ ఒరిజినల్ క్రిస్టియన్, బై క్రిస్టియన్ కాబట్టి ఆవిడ అంత పద్ధతిగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. కానీ మధ్యలో పూసుకుంటారు సార్ అంటే ఎన్ని అనవసరం లేదో నాకు తెలియదు. కానీ మతం మార్చుకున్న వాళ్ళు, మతాల గురించి నేను మాట్లాడతాం, వాళ్ళది చాలా పెద్దగా వెళ్ళిపోద్ది. కానీ భయభక్తిగా క్రిస్టియన్స్ గా ఉన్న వాళ్ళు మాత్రం మన మతాన్ని గౌరవిస్తున్నారు. కానీ హిందూ మతంలో పుట్టి ఏదో అవసరాల కోసం అవ్వచ్చు, లేదంటే భక్తి మీద అవ్వచ్చు, లేదా ఏ రకాలుగా మతాలు మారిన వాళ్ళు మాత్రం మేము ప్రసాదాలు ముట్టుకోము, మేము అది చెయ్యము, మేము విగ్రహాధారణ చెయ్యము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే మరి దాన్ని ఏమని చెప్తాము, ఎలా తీసుకెళ్తాం? కానీ మనం ఏమైనా మాట్లాడితే మాత్రం దాన్ని మళ్ళా దాన్ని వేరేగా తీసుకెళ్లే పరిస్థితులు ఉంటా ఉంటాయి. అంటే స్వేచ్ఛగా సౌజన్య గారు, మేము ఇతర దేవుళ్లను నమ్మము
అనే విషయాన్ని ఎక్కడా మేము ప్రస్తావించలేదు. 4 గోడల మధ్య మేము బైబిల్ చదువుకుంటాము, బట్ బయటకు వచ్చిన తర్వాత మేము అందరు హిందూ దేవుళ్ళను కూడా నమ్ముతాము, పూజిస్తాము, అలాంటి భేదాభిప్రాయాలు మాకేమీ లేవు అని ఈ విషయాన్ని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు కదా. మరి అలా ఎలా అనుకుంటాం మనం? గదిలో చదువుకోవడం, బయట ఇచ్చేయడం, ఏ మాట ఏంటంటే నాకు అర్థం కాదు. ఏంటంటే నువ్వేంటి, అసలు నీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పాలి కదా జనాలకి. అంతేగాని మీరు రహస్యంగా లోపలేమో బైబిల్ చదువుకుంటాము, బయటకు వచ్చి హిందూ ఆరాధన చేస్తాము అని చెప్పాలి. అసలు నువ్వేంటి అనేది, నీ ఐడెంటిటీ అనేది చెప్పుకోలేని వ్యక్తివి అసలు నువ్వు ఏమి ఇదా అనేది చెప్పని ప్రశ్న వస్తా ఉంటది కదా. ఎందుకంటే నేను హిందూనా లేదా నేను క్రిస్టియనా, నేను మతం మార్చుకున్నానా, చెప్పొచ్చు, తప్పేం కాదు కదా. నా మతాన్ని నేను గౌరవిస్తా. ఒకవేళ నేను క్రిస్టియన్ గా మారితే నేను క్రిస్టియన్, నేను బైబర్త్ హిందూ అయినప్పటికీ కూడా నేను క్రిస్టియన్ గా మారాను కాబట్టి నేను హిందూ మతాన్ని గౌరవిస్తా అని చెప్తాను. లేదు నేను హిందూ అంటే క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తా అని చెప్తాను. దాన్ని కూడా ధైర్యంగా చెప్పలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి విమర్శలు తాగడం జరిగింది. దాన్ని ఫుల్ స్టాప్ గా, అంటే ఇలా బై బర్త్ క్రిస్టియన్ అయిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు, మతం పేరుతో మార్చుకున్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు మనకు చాలా క్లారిటీగా తెలిసింది. అంటే ఇక్కడ ఏంటంటే మన ఆలోచన విధానం బట్టే ఉంటుంది తప్పితే, మన ఆలోచనలు మన భావాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టే మనం ప్రవర్తిస్తాం తప్పితే, ఎక్కడా కూడా మతాలు అనేది ఎక్కడ అట్రావాలి ఎవరికి. మనం చేయాలి, తిరుపతిలో డిక్లరేషన్ ఇవ్వాలి, అది మన సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం. అంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో భాగం అన్నప్పుడు అది ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏమి ఇబ్బంది కలిగింది? ఈ రోజు అన్నాలైతే గారు ఎందుకు ఇచ్చారు? బై బర్త్ క్రిస్టియన్ కదా, ఎందుకు ఇచ్చారు అంటే ఆవిడ గౌరవిస్తారు కాబట్టి, హిందూ మతాన్ని గౌరవిస్తారు కాబట్టి, యాజ్ ఎ క్రిస్టియన్ నేను మీ మతాన్ని గౌరవించి నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి ఆవిడ ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అది చాలా గర్వించదగ్గ విషయం. కానీ ఒక ఐడెంటిటీ లేని మనుషులు వాళ్ళు మళ్ళీ మేము బైబిల్ చదువుతాము, బయటకు వచ్చి హిందువులు మేము మిగతా మతాలని స్వీకరిస్తాం, తప్పులేదు. ఏ మతాన్ని ఆ మతాన్ని గౌరవించాలని కోరుకుంటాం. మేము చెప్పేది మేము వాదించేది అంతే. తమ మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలని చెప్తాం, తప్పేం కాదు. అది పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. సనాతన ధర్మం అంటే అదేదో హిందుత్వం లేదా చాలా మంది మిగతా వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇది ఒక రోగం కింద తయారు చేస్తున్నారు, లేకపోతే మిగతా వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఇది ఒక హిందూ ఉన్మాదంగా మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అలా మాట్లాడే వాళ్ళే ఆ రకంగా తయారయ్యి హిందూ మతాన్ని చంపేస్తున్నారు అంతే. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హిందూ మతాన్ని అంటే ఎవరు ఏ మతంలో పుట్టినా ఆ మతాన్ని గౌరవించుకోవాలి, ఆ మతాన్ని ప్రేమించుకోవాలి, పరమతాన్ని గౌరవించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది జనసేన స్టాండ్ కూడా అది. దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. కాదు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే ఎన్ని మాట్లాడదాం అంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు దీనికి ఏం ఆన్సర్ చేస్తారో చూద్దాం. నమస్తే అండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అమ్మా. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు?